కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన నాటి నుండి అభివృద్ది సంక్షేమం సమపాలలో అందిస్తుందని చౌకచర్ల గ్రామంలో 2.90 కోట్లతో అభివృద్ది చేసినట్లు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. విడవలూరు మండలం చౌకచర్ల గ్రామంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ముందుగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేసి కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు అందించడంతో పాటు అభివృద్ది చేస్తున్నామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 పథకాలు అన్నీ అమలు చేశామన్నారు. డెల్టా ప్రాంతమైన కోవూరులో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఐఎన్బీ సమావేశంలో చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. గత ఏడాది రైతులు అందించిన గిట్టుబాటు ధర అమాలీలతో సహా చెల్లించామని, అదేవిధంగా ఈసారి కూడా చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామంలో ఉన్న పలు సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని, వీటిని త్వరలో పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ఏటూరు శ్రీహరిరెడ్డి, కొమ్మిరెడ్డి మురళీరెడ్డి, ఓగు నాగేశ్వరరావు, ఇనగంటి సురేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ వినోద్ కుమార్, కొల్లు వెంకయ్య, ఈదూరు సురేష్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి, ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో కోవూరు కాన్స్టిట్యున్సీలోని విడవలూరు మండలం చౌకచర్ల గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. ఇక్కడ మనం ఇంటింటికి తిరగడం కూడా జరిగింది. మన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ల సుపరిపాలన, అలాగే సంక్షేమము, అభివృద్ధి 2 ప్రజల ముందు ఉంచిన తర్వాత ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న గత ప్రభుత్వం నుంచి సంక్షోభం నుంచి సంక్షేమం వైపు తీసుకెళ్తూ 2 సంవత్సరాలు గడిచిన శుభ సందర్భంగా ప్రతి నాయకుడిని, ప్రతి కార్యకర్త, బూత్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి మండల్ ఇన్ఛార్జ్ వరకు, ఎమ్మెల్యే వరకు ప్రతి ఒక్క నాయకుడిని కూడా ఇంటింటికి తిరిగి మనం చేసిన సంక్షేమము, అభివృద్ధి వాళ్ళకి చెప్పి, మళ్ళీ వాళ్ళకి ఏమైనా సమస్యలుంటే ఇంకా మనకి 3 సంవత్సరాల టైం ఉంది అవన్నీ తీర్చడానికి, వెళ్ళి వాళ్ళ సమస్యలు కనుక్కొని రాండి, ప్రజాప్రతినిధులుగా, నాయకులుగా జనంలో ఉండి వాళ్ళ సమస్యలు కనుక్కొని రాండి అని చెప్పి పంపించిన ఒక మహోత్తర కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ఆల్మోస్ట్ ఈరోజు నాకు తెలిసి 15వ రోజు అనుకుంటాను, 15వ 16వ రోజు అనుకుంటాను. ఇంకా మనకి 10-15 రోజులు టైం ఉంది. మన కోవూరు కాన్స్టిట్యున్సీ ఆల్మోస్ట్ 90% వరకు ప్రతి ఒక్క నాయకుడు, బూత్ ఇన్ఛార్జ్, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జ్, యూనిట్ ఇన్ఛార్జ్, కన్వీనర్లు, కో కన్వీనర్లు, మండల పార్టీ అధ్యక్షులు, ప్రతి కార్యకర్త ఇంటింటికి తిరిగి సంక్షేమము, అభివృద్ధి ప్రతి ఒక్కరికి చెప్పినందుకు వాళ్ళందరికీ ముందుగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది. ప్రతి ఒక్క కాలువ తవ్వడం జరిగింది. చివరి ఆయకట్టు వరకు ఈరోజు కూడా ఐఏబీ మీటింగ్లో మన రైతులకి నీళ్లు కావాలి అని చెప్పి కూడా మనం అడగడం జరిగింది. అదన్నీ కూడా మనం ఇంతకు ముందు మన ప్రభుత్వం రాకముందు 18 నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటూ, ఇటువంటి ఒక గొప్ప ప్రభుత్వంలో మనం ఉన్నాము అని చెప్పి మనకి అండగా ఉంది. ఇదన్నీ ఒక ఎత్తైతే సిఎంఆర్ఎఫ్ దగ్గర మనం ఈ ఊర్లో సుమారు 22 కుటుంబాలకు 16,85,000 రూపాయలు ఇక్కడ మనం సిఎంఆర్ఎఫ్ కింద ఈ గ్రామంలో మాత్రమే ఆర్థికంగా ఇబ్బంది పడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకు నేనున్నాను అంటూ ఆ ఇంటి పెద్దగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందియడం జరిగింది. ఆయనకు కూడా నేను ఈ గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్, మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.